హాయ్ ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ప్రీవియస్ అనలిటిక్ రీజనింగ్ టాపిక్లో మనకు సరళ రేఖలు కౌంట్ చేయడం కూడా చెప్పడం జరిగింది ప్రీవియస్ వీడియోలో. దాంట్లో వచ్చి హారిజాంటల్, వర్టికల్, స్లాంటింగ్ లైన్స్ చేయడం. ఇక్కడ కూడా మనం సరళ రేఖలు కౌంట్ చేయొచ్చు. ఇలా ఇచ్చి కూడా సరళ రేఖలు కౌంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. యాక్చువల్ ఏంటంటే ఈ అనలిటిక్ రీజనింగ్ టాపిక్లో మనకు ఒక ఫస్ట్ వన్ వచ్చి సరళ రేఖలు, సెకండ్ వన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాలు ఎన్ని లెక్క పెట్టాలి. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి చతుర్భుజాలు, దీర్ఘ చతుర్భుజాలు, అవి నెక్స్ట్ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోలో వచ్చేసి మనకి ఏంటంటే ట్రయాంగిల్స్ ఇలా డయాగ్రామ్ ఇచ్చినప్పుడు దీంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నామో మనం లెక్క పెట్టి ఆన్సర్ టిక్ చేయాలి. చూడండి ఒకసారి, ఇది RRB 2003లో ఇచ్చిన క్వశ్చన్. ఇది ఇక్కడ చూద్దాం ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో. సో ఒకటి చూడండి, 1 2 3, ఇక్కడ 1 2 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ ఇందులో ఇంకోటి ఏముంది, ఇది ఒకటి ఉంది 4, మళ్ళీ ఇది ఓవరాల్ ఒకటి, మొత్తం టోటల్ ఎంత 5 అనమాట. ఫస్ట్ వచ్చి 3 ప్లస్ ఇది ఒకటి 1 ప్లస్ ఇది ఒకటి ఓవరాల్ టోటల్ 1, టోటల్ ఎంత 5. సో ఆన్సర్ వచ్చేసి అంటే 5 అనమాట. సో 5 ట్రయాంగిల్స్. ఇక్కడ చూడండి, ఇందులో ట్రయాంగిల్స్ వచ్చేసి ఇది సింగిల్ డిజిట్లో ఉంది. కొన్ని దాంట్లో డబల్ ఉంటాయి, కొన్ని దాంట్లో ఇట్లా క్రాస్ లైన్స్ ఇవ్వండి, అంటే కమాండ్ అనమాట. ట్రయాంగిల్లో ఒకటి వచ్చేసి మెయిన్ ఒకటి ఏంటంటే మనకు ఫార్ములా కూడా ఉండేది, సిగ్మా n = 2 × n అనే ఒకటి ఫార్ములా ఉంది. దీన్ని n × 2 రాసినా 2 × n రాసినా ఒకటే, n × 2 రాసినా అంతే, 2 × n రాసినా అంతే. ఇది ఒక ఫార్ములా. ఇది ఇక్కడే ఉపయోగపడుతుంటే ఇలాంటి దాంట్లో ఉపయోగపడుతుంది. ఇది సింగిల్ డిజిట్లో ఉపయోగపడుతుంది. చూడండి ఒకసారి ఇక్కడ సేమ్ ఈ స్టార్ ట్రయాంగిల్లో 1 2 3 4 5 లైన్స్ స్టార్ ట్రయాంగిల్ వస్తే డైరెక్ట్ ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు 10 అని. 5 లైన్స్ ఇస్తే 6 లైన్స్ ఇస్తే 8 అని. సో 5 లైన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి 5 లైన్స్ స్టార్లో 10 డైరెక్ట్ ఆన్సర్ చేయనవసరం లేదు మనం. చూడండి ఒకసారి 1 2 3 4 5. మళ్ళీ దీంట్లో రివర్స్లో కూడా ఒక స్టార్ ఉంది లోపల. సో 5 × 2 ఈ ఫార్ములా ఉంది మనకు, n = ఎంత 5 అనమాట. 5 × 2 ఎంత 10. సో డైరెక్ట్ 5 లైన్ స్టార్ ఇస్తే డైరెక్ట్ ఆన్సర్ 10 అని పెట్టచ్చు మనం. సరేనా, ఆన్సర్స్ 10. ఇక్కడ చూడండి, SSC 2018లో అడిగిన క్వశ్చన్ ఇది. చూడండి ఒకసారి 1 2 3 4 5 6. ఇక్కడ ఫార్ములా ఏమైంది, n × 2 అంటే 6 × 2 ఎంత మనకు 12 ప్లస్ ఇంకోటి ఉంది కమాండ్ ట్రయాంగిల్ అంటారు దీన్ని. అంటే ఒకటి సింగిల్ డిజిట్ ట్రయాంగిల్స్ కొన్ని ఉంటాయి, కొన్ని కమాండ్. ఇది ఎంత కమాండ్ సంబంధించి చూడండి ఒకసారి 6 × 2 12 ప్లస్ సింగిల్ తీసుకున్నాం. మళ్ళీ ఇది కమాండ్లు ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి ఒకసారి 1 2 ఈ రెండింటిని కలిపి ఈ మూడింటిని కలిపి ఒక ట్రయాంగిల్ ఉందా, ఈ మూడింటిని కలిపి ఒక ట్రయాంగిలా. మళ్ళీ ఇక్కడ 1 2 3 ఈ మూడింటిని కలిపి ఒక ట్రయాంగిలా, 2 అయిందా. ప్లస్ నెక్స్ట్ ఏంటిది, మళ్ళీ ఈ మూడింటిని కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది, మళ్ళీ ఈ మూడింటిని కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది. సో 2 ఈ మూడింటిని కలిపి ట్రయాంగిల్, మళ్ళీ ఈ లైన్ కలిపి 1 2 3 3 కలిపి ఎంతైనా మనకు 12 + 2 4 14 + 2 16 అనమాట. సో ఆన్సర్ వచ్చి 60. ఇంకేమైనా ఉందా ట్రయాంగిల్స్ ఇంట్లో, ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ట్రయాంగిల్స్ ఇచ్చిన ఇక్కడ ఇలాంటి క్వశ్చన్లు కూడా చూడండి 1 2 3 4 4 × 2 ఎంత మనకు 8, అంటే n × 2 ఫార్ములా ఉంది కదా 8 ప్లస్ ఇక్కడ ఇంకోటి మళ్ళీ ఇక్కడ ఇవ్వడం జరిగింది 1 2 3 4 4 × 2 ఎంత మనకు 8. ఓకేనా అన్నాను, సారీ. ఇది వచ్చి సింగిల్, ఇక్కడ వచ్చి డబల్. ఓకే, ఇక్కడ 4 రాసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఏంటిది, ఈ 3 కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది, 3 లైన్స్ కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది. 1 2 3 ఒక ట్రయాంగిలా. మళ్ళీ ఇక్కడ చూడండి, ఈ 3 కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది, 2 కదా. సో 2 రాసుకుందాం. నెక్స్ట్ ఇది అయిపోయింది కదా. మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇక్కడ చూడండి, 2 కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది, 1 2 1. మళ్ళీ ఇక్కడ ఈ 2 కింద ఒక ట్రయాంగిల్ ఉంది 1. ఇంకేమైనా ఉన్నాయి దీంట్లో ట్రయాంగిల్ చూడండి ఒకసారి. మనం ఎంత అవుతుంది 8 4 12 12 + 2 14 16 17. ఆన్సర్లో 17 ఉంది కదా మనకు, 17 వచ్చేసి ఆన్సర్. మళ్ళీ ఒకసారి చెప్తాను, గుర్తుపెట్టుకోండి. 1 2 3 4
ఈ ట్రయాంగిల్స్ వచ్చేసి మనకు మళ్ళీ ఆపోజిట్లో ఉన్నాయి, రివర్స్లో ఉన్నాయి. కాబట్టి 4 × 2 10, 4 × 2 8 ఇది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే 1 2 3 4 సింగిల్లో ఉంది. సో 4. నెక్స్ట్ ఏముంది, ఈ 2 1 2 3 కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది. 1 మళ్ళీ 1 2 3 కలిపి ఒక ట్రయాంగిల్ ఉంది. 2 వచ్చిందా. నెక్స్ట్ ఈ రెండింటి కలిపి ఒక 2 డిజిట్స్ని 2 ట్రయాంగిల్స్ కలిపి ఒకటి ఉంది. 1 మళ్ళీ ఈ 2ని కలిపి ఒకటి ఉంది. ఎంతైనా మనకు టోటల్ యాడ్ చేస్తే 20 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈడ వచ్చిన ట్రయాంగిల్ ఇక్కడ లోపల ఇచ్చిండు, దానిపైన ఇంకో రూపంగా డ్రాయింగ్ చేసిండు అంతే, సేమ్ లోపలిది. ఇక్కడ లోపల కౌంట్ చేయండి. 1 2 3 4 ఎంత వచ్చింది మనకి ఇక్కడ 4 అంటే ఎంత వచ్చింది 8. అంటే n × 2 ఫార్ములాలో 8 ప్లస్ నెక్స్ట్ ఏముంది ట్రయాంగిల్ మనం చూడండి 1 2 3 4 ఎక్స్ట్రా 4. 8 + 4 ఎంత 12. ఆన్సర్ వచ్చేసి 12. ఇంకో మళ్ళీ ఏమైనా కమాండ్ ట్రయాంగిల్స్ ఉన్నాయా, లేవు, ఆల్రెడీ కౌంట్స్ అయిపోయింది. సరేనా. నెక్స్ట్ ఇక్కడ 1 2 3 4 4 × 2 ఎంత మనకు 8 ప్లస్ నెక్స్ట్ ఏమి ఇచ్చిండు మనకు ఇక్కడ 1 ఇక్కడ ఒకటి ఇచ్చిండు, ఇక్కడ ఒకటి 2 ఇచ్చిండు 2. నెక్స్ట్ కమాండ్ ట్రయాంగిల్స్ ఇచ్చిండు. ఇక్కడ ఎన్ని ఇచ్చిండు, ఈ రెండు కలిపి ఒక ట్రయాంగిల్ అవుతాయి అన్నాడు. ఒకటి అని తీసుకో. మళ్ళీ ఈ కింద ఒకటి ఇచ్చిండు, ఈ రెండు కలిపితే ఒకటి +1. నెక్స్ట్ ఏం ఇచ్చిండు, ఈ రెండు కలిపితే ఒకటి. ఎంత అయింది మనకు 10 11 12 13 అయింది. ఇంకేమైనా ఉన్నాయి ట్రయాంగిల్స్ చూడండి ఒకసారి. ఉంది ఇక్కడ ఈ 1 2 3 3 కలిపి ఒక ట్రయాంగిల్ అయింది. 1 మళ్ళీ ఇక్కడ కింద 3 కలిపి ఒక ట్రయాంగిల్ 1 2 3 ఈ 3 కలిపి ఒక ట్రయాంగిల్ 1. ఎంత అయింది చూడండి ఒకసారి. 8 × 10 11 12 13 14 15. సో ఆన్సర్ 15గా. ఒక్కోసారి మీకు ఈ 3 చూడకుండా 13 కౌంట్ వచ్చింది కానీ 13 ఆన్సర్ వేస్తే రైట్ రాంగ్ అవుతారు అనమాట. అందుకే ఒకసారి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఏం చేసి సింగిల్లో ఇచ్చిండు, దాని తర్వాత డబల్లో ఇచ్చిండు, దాని తర్వాత ఇది కూడా డబలే, దాని తర్వాత ఇది 3 కలిపి ఇచ్చిండు, త్రిబుల్లో ఇచ్చిండు, మళ్ళీ ఇది సింగిల్ డబల్ ఇచ్చిండు, మళ్ళీ ఇక్కడ త్రిబుల్ ఇచ్చిండు. ఇట్లా కన్ఫ్యూజన్ కొరకు ఒక స్పీడ్ మనకి టైం అయిపోతుందని చెప్పేసి ఏం చేస్తారంటే 1 2 3 4 పెట్టేసి n × 2లో పెట్టేసి 8 అంటారు. మన దాని తర్వాత ఏమైనా ఓవరాల్గా ఏమైనా చూసుకుంటారు, డైరెక్ట్ 13 ఏమైనా ఆన్సర్ ఉంటే వేసేస్తారు. సో అది రాంగ్ అవుతుంది అనమాట. ఇక్కడ 2 ఆన్సర్లు వచ్చినాయి. అదే నువ్వు 3 డిజిట్స్ చేయకుండా 2 డిజిట్స్ తోటి చేసింది అనుకో 13 వస్తుంది. సో రాంగ్ అవుతుంది అనమాట. అలాంటి జాగ్రత్త చూసుకోండి. సో నెక్స్ట్ మనకు చతుర్భుజాలు ఉంటుంది, దీర్ఘ చతుర్భుజాలు ఉండడం జరుగుతుంది. అవి కూడా మీకు రేపు నెక్స్ట్ వీడియోలో మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చెప్పడం జరుగుతుంటుంది. దీన్ని ఇప్పుడు మనము సరళ రేఖలు కనుక్కోవడం కూడా చేయవచ్చు. చూడండి ఒకసారి సరళ రేఖలు చెప్తాను నేను. సరళ రేఖలు కనుక్కోవాలంటే ఏంటిది, ఒక బిందు నుంచి స్టార్ట్ అయ్యి మరొక బిందు వరకు ఎండ్ అయిపోవాలన్నమాట. మడిల్లో వచ్చిన దాన్ని మనం కౌంట్ చేయం. చూడండి సరళ రేఖలు అంటే ఫస్ట్ ఏం కనుక్కోవాలి, హారిజంటల్, వర్టికల్, స్లాంటింగ్ లైన్స్ ఉంటాయి. హారిజంటల్ లైన్స్ అంటే ఏంటి, మనకు అడ్డగీతలు 1 2. వర్టికల్ లైన్స్ అంటే నిలువు గీతలు ఏమైనా ఉన్నాయా, లేదు, 0. స్లాంటింగ్ లైన్స్ అంటే అడ్డంగా మనం క్రాసింగ్ లైన్స్ అనమాట. చూడండి ఒకసారి 1 2 3 4. సో 4 + 2 6. సో ఇలా కూడా మనం సరళ రేఖలు కూడా కనుక్కోవచ్చు. ఈ డ్రాయింగ్ సరళ రేఖలు కనుక్కోవచ్చు, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవచ్చు. మళ్ళీ చతుర్భుజాలు, దీర్ఘ చతుర్భుజాలు దీనికి రిలేటెడ్ ఉంటుంది. ఇది అర్థమైతేనే నెక్స్ట్ అది దీర్ఘ చతుర్భుజాలు అర్థమయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ వీడియోలో నేను మరిన్ని వీడియోలతో క్వశ్చన్స్తో మీ ముందుకు ఉంటాను. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారైతే ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ ఫాలో చేయండి. సో నేను చెప్పే టాపిక్స్లో ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీకు రిప్లై అనేది మరొక వీడియో రూపంలో చెప్తాను.